రాజమహేంద్రవరం నగరంలో 41వ వార్డు లోదర్గిరిలో ఏదైతే పట్టణంలో ఉన్న చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్లో వేయడం జరుగుతూ ఉంది. దశాబ్దాలుగా ఇది జరుగుతూ ఉంది. మరి అక్కడ ప్రజలు పడుతున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పరంగా ఇక్కడ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా వాళ్ళకి మౌలిక వసతులు కల్పించే విధంగా స్థానిక కార్పొరేటర్ గారు శ్రీనివాస్ గారు, అలాగే ఆనాడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందరం కలిపి రోడ్లు వేయించడం జరిగింది, లైట్లు వేయించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా నీటి సరఫరా వచ్చే విధంగా పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా జరగల. ఇది తెలుగుదేశం పార్టీగా బాధ్యతగా చేయించాం. అలాగే ఆ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం కింద ఏదైతే క్వారీ గోతులు ఏదైతే ఉన్నాయో 49వ వార్డు 48వ వార్డు బోర్డర్లో ఏదైతే ఉన్నాయో క్వారీ గొయ్యలు, వాటిల్లోని కార్పొరేషన్లో సేకరించే చెత్త అంతా కూడా డంప్ చేసే విధంగా ఒక ప్రపోజల్ సుమిత్ గాంధీ గారు కమిషనర్గా ఉన్నప్పుడు, సబ్ కలెక్టర్ శశివర్మ గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేసి క్వారీ ఏదైతే గొయ్యుల్లో ఉన్న ఓనర్స్ ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోటి ఒక ఎంఓయూ అయ్యి కార్పొరేషన్ చెత్త వేస్తూ ఈ చెత్త వేసి ఫిల్ చేసే విధంగా రేపన్న రోజున ఫిల్లింగ్ అయిన తర్వాత ఓనర్కి ఒక 5 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు ఆయనకి, 2.5 ఎకరాలు కార్పొరేషన్ క్లెయిమ్ చేసే విధంగా. ఎందుకంటే 2.5 ఎకరాలు కార్పొరేషన్ దేనికంటే ఫిల్లింగ్ చేసినందుకు గాను ఒక ఎంఓయూ అయ్యే పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కోడ్ రావడం అన్నీ కూడా ఆగడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీస్ తోటి ఈ విధంగా డంపింగ్ చేయడం అన్నదానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని వీటిలన్నింటిని కూడా రీసైకిల్ చేసే ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టాలి. కొత్త గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ పరంగా గతంలో ఎంఓయూ అవుదనుకున్న ప్రొసీజర్ చేయలేమని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. మరి అధికారులు దృష్టిలో పెట్టి ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యలు, చాలామంది వ్యాధులతో మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు ఈ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో సైట్స్ అలొకేట్ చేయడం జరిగింది. ప్రొసీజర్ స్టార్ట్ చేసాం. సంవత్సరం లోపు శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు తెలియజేస్తూ ఉన్నామంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు మేము ప్రజలకి ఇబ్బందులాగా లేకుండా ఏ విధంగా చేసాం, ఇప్పుడు కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీని కాదనుకున్నా కూడా స్థానికంగా ఎమ్మెల్యేగా నెగ్గున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యం ప్రజల ఒక సంక్షేమం కోసం వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. వేరే పార్టీ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలు విన్న పాపానికి లేదు. వాళ్ళు వచ్చి సమస్యలకు ఏ విధంగా పరిష్కారం తీసుకురావాలని కృషి చేసింది లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ కృషి చేసిందన్న విషయం ప్రజలు కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో కూడా కృషి చేయడమే కాదు, శాశ్వత పరిష్కారం కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. స్థానికంగా ఉన్న లోదర్గిరి ఇక్కడ కొన్నాళ్ళుగా కాదు ఎన్నాళ్ళుగానో స్థానికులు ఈ ఏదైతే ఇక్కడ డంప్ యార్డ్ ఏదైతే ఉందో డంప్ యార్డ్ పక్కన నివసిస్తున్న స్థానికులు కంప్లైంట్ చేయడంతో అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇక్కడ అంతా డంప్ చేయడం వల్ల చెత్త అంతా దుర్వాసన రావటం, అనేక మంది స్థానికులు ఆరోగ్య సమస్యలు కూడా దానివల్ల రావటం, అనేక ఇబ్బందులు వాళ్ళు గురవుతున్నారు. ఎంహెచ్ఓ గారు ఉన్నారు, ఆవిడతో కూడా అంత వివరించడం జరిగింది. 1 సంవత్సరం లోపు దీనికి శాశ్వత పరిష్కారం కూడా తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు. ఈలోగా నివారణ చర్యలు, ఈలోగా స్థానికులు ఎవరో ఇబ్బంది పడకుండా వీటికి చర్యలు తీసుకునేలాగా మేము అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది.
SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.